వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి. మీ పిల్లలకు ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెంట తెలుసుకోవాలంటే కేఆర్ గైడెన్స్ మీకు వీడియోస్ రూపంలో, వాట్సాప్ గ్రూపుల రూపంలో మీకు వెంటనే అందిస్తుంది. మీరు ఎలాంటి డౌట్ అడిగిన క్షణాల్లో మీకు ఆన్సర్ వస్తుంది. ఈ ఇంజనీరింగ్ సంబంధించి భారతదేశంలో ఏ విషయం అడిగినా మీరు క్షణాల్లో మీ యొక్క డౌట్ను క్లారిఫై చేసుకోవచ్చు. అది గ్రూప్స్లో ఉన్న దాదాపు 8,000 మెంబర్స్ కూడా చూస్తున్నారు. ఇటు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నవారు చూస్తున్నారు. మీ అందరి ఎంకరేజ్మెంట్ వల్లనే రోజు ఒక వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కొన్ని వేల మందికి మనం గైడెన్స్తో చక్కని సీట్లు, వారు ఊహించిన దానికంటే చక్కని సీట్లు లభించాయి. అది మీ యొక్క మౌత్ టాక్ వల్లనే ఈ యొక్క విజయం సాధించడం సాధ్యమైంది. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ వల్లనే ఇంకా కొంత కష్టపడి ఇంకా కొంతమంది ఆస్పిరెంట్స్కి మంచి సీట్లు లభింపజేయాలనే కోరికతో మీకు ఇటు వీడియోస్ రూపంలో కానీ అటు గ్రూప్స్ రూపంలో కానీ ఎప్పటికప్పుడు స్పందించడం జరుగుతుంది. పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేయాలనుకున్న అభ్యర్థులు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్తో సంప్రదిస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అప్ టు 1 year ప్లాన్ ఎలా ఉండాలి అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మీ పిల్లలకి ఎప్పటికప్పుడు మెలకువలు తెలియజేస్తూ వారికి మంచి సీట్ వచ్చేలా ప్రయత్నం చేస్తుంది. మరి ఈరోజు మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అది CSABకి సంబంధించి. ఆల్రెడీ జోసా ముగిసింది, CSAB అప్లై చేశారు. CSAB స్పెషల్ రౌండ్ 1 రిజల్ట్స్ కూడా మొన్న వచ్చాయి. అయితే యాక్చువల్లీ CSAB రౌండ్ 2కి సంబంధించిన స్పెషల్ రౌండ్ 2కి సంబంధించిన అలాట్మెంట్స్ మనకు రేపు రావాలి. కానీ 1 day బిఫోర్ ప్రీపోన్ చేసి ముందే మనకు ఈరోజే ఇంతకుముందే CSAB స్పెషల్ రౌండ్ 2 సంబంధించి అలాట్మెంట్స్ వచ్చాయి. మరి స్పెషల్ రౌండ్ 1లో చూశారు మీరు, అటు జోసాలో చాలా వరకు IITs, NITs, IIIT సీట్లు సాధించడంతో పాటు CSAB స్పెషల్ రౌండ్ 1లో చాలామంది విద్యార్థులు కేఆర్ గైడెన్స్లో ఉన్నవాళ్ళు మన యొక్క ప్రయారిటీ ఆర్డర్ యొక్క మంచిగా పెట్టడం వల్ల, ప్రయారిటీ ఆర్డర్ యొక్క ప్రిఫరెన్స్ వల్ల మంచి సీట్లు పొందగలిగారు వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల. మరి ఇప్పుడు స్పెషల్ రౌండ్ 2లో కూడా చాలామంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కొంతమంది సీట్లు మారడం జరిగింది, కొంతమంది నూతనంగా కూడా సీట్లు సంపాదించారు. CSAB 2 రౌండ్లో కూడా కేఆర్ గైడెన్స్లో సీట్లు పొందిన అభ్యర్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, దాదాపు CSAB రౌండ్ ముగిసిందంటే మనకు ఈ సంవత్సరం సంబంధించిన IIT, NIT, IIIT, GFTలకు సంబంధించిన సీట్ల యొక్క అడ్మిషన్స్ ముగిసినట్లే భావించవచ్చు. మరి CSAB 2 రౌండ్లో ఎవరైతే మీకు సీట్స్ అలాట్ కాబడ్డాయో మీరు ఈ నెల రేపటి నుంచి 12వ తేదీ మధ్యలో మీరు యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించి మరి మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఆల్రెడీ జోసాలో చేసిన వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు జోసాలో చేస్తున్నారు, యాక్సెప్టెన్సీ ఫీజు PAF పెట్టున్నారు కాబట్టి మీకు అవసరం లేదు. మీకు ఇక్కడ సీట్ అదే అలాట్ అయి ఉంటే మరి కొత్తగా సీట్ వచ్చిన వారికి ఖచ్చితంగా మీరు యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించి మెడికల్ సర్టిఫికేట్ ప్లస్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు 12th రోజు ఈవినింగ్ 5 o'clock లోపు మీరు ఖచ్చితంగా వారికి రిపోర్ట్ ఆన్లైన్లో చేస్తేనే మీ యొక్క CSAB స్పెషల్ రౌండ్లో ఉన్న సీటు కన్ఫర్మ్ అవుతుంది. మరి ఈ CSAB స్పెషల్ రౌండ్ 2 మనకు 12తో ముగిసిందంటే ఆటోమేటిక్గా మనకు ఈ సంవత్సరానికి సంబంధించి అన్ని అడ్మిషన్స్ అంటే NITs ఆల్రెడీ IITs మిగిసాయి, దాంట్లో పిల్లలు జాయిన్ అయిపోయారు. ఏమన్నా NIT ప్లస్ సిస్టంలో ఉన్న NITs, IIITs, GFTS అడ్మిషన్స్ కూడా CSABతో రౌండ్ 2తో ముగిసినట్లే. మరి ఈ CSAB 1లో కానీ CSAB 2లో కానీ జోసాలో కానీ ఎవరైతే సీట్స్ అలాట్ అయ్యాయో అటు NITs కానీ IIT స్టూడెంట్స్ ఆల్రెడీ వెళ్ళిపోయారు, జాయిన్ అయ్యారు. ఇప్పుడు జోసాలో అలాట్ అయిన వాళ్ళు కానీ, CSAB రౌండ్ 1లో అలాట్ అయిన వాళ్ళు కానీ, CSAB రౌండ్ 2లో అలాట్ అయిన వాళ్ళు కానీ మీరందరూ మీ కాలేజెస్కి ఇక్కడ ఆల్రెడీ కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు ఆన్లైన్ రిపోర్ట్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇంతకుముందే ఆల్రెడీ చేసిన వాళ్ళు కూడా మీకు ఆల్రెడీ మీ కాలేజీ నుంచి మీరు ఏదైతే సెలెక్ట్ అయ్యారో ఆ కాలేజీ నుంచి మెయిల్ వస్తుంది. లేకపోతే ఒకసారి మీకు ఏ కాలేజెస్ NITs, IIITs అలాట్ అయ్యాయో వాటి యొక్క వెబ్సైట్ చూసుకోండి. ఆ వెబ్సైట్లో షెడ్యూల్ ఇచ్చి ఉన్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఫిజికల్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్తో రిమైనింగ్ ఫీజుతో మీరు వెళ్ళి డైరెక్ట్గా NITsలో, IIITsలో, GFTSలో ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిందే కోవడం జరుగుతుంది. మరి వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 10 నుంచి 16 మధ్యన షెడ్యూల్ ఇచ్చున్నారు. అటు NITs కానీ, IIITs కానీ, GFTS కానీ జాయిన్ అవ్వడానికి. అంటే మీకు కాలేజీ వరకు కొద్ది షెడ్యూల్లో, బ్రాంచ్ వరకు కొద్ది షెడ్యూల్లో అటు ఇటు మార్పులు ఉండవచ్చు. కొంత ఒకరోజు అటు ఇటు అయినా పెద్దగా వాళ్ళు ఆబ్జెక్షన్ చేసే పరిస్థితి ఏముండదు. కాబట్టి యూనివర్సిటీ మీ యొక్క కాలేజీ వెబ్సైట్లోకి వెళ్ళి లేదా మీ యొక్క మెయిల్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మీ మెయిల్ కూడా అప్డేట్ రావడం జరుగుతుంది. మీ మెయిల్కు అప్డేట్ రాగానే లేదా మీ యొక్క
కాలేజ్ వెబ్సైట్ రాగానే మీకు కేటాయించబడ్డ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్తో పూర్తి లగేజ్తో వెళ్ళి అక్కడ పిల్లల్ని అడ్మిట్ చేసి ఓరియంటేషన్ అటెండ్ అయ్యి మీరు కంప్లీట్గా మీ పిల్లల్ని అక్కడికి పంపించి నూతన కాలేజీలో ఒక 1 డే దూరం ఉంటే ఒక 1 డే అట్లా స్పెండ్ చేసి రావాల్సిందిగా పేరెంట్స్ని తెలియజేస్తున్నాను. మరి దీనికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ అనే దానిపైన కూడా కొన్ని వీడియోస్ వస్తాయి. అటు ఐఐటీ జాయిన్ అయిన వాళ్ళు ఏం చేయాలి, ఎన్ఐటీ జాయిన్ అయిన వాళ్ళు ఏం చేయాలి, ట్రిపుల్ ఐటీస్కి ఏం చేయాలి, ఎంసెట్ వాళ్ళు జాయిన్ అవుతున్నారు అయిపోతున్నారు వాళ్ళకు కూడా ఏం చేయాలనే వీడియోస్ ముందు మీకు అన్ని వీడియోస్ వస్తాయి. ఇది CSAB రౌండ్ 2కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మొత్తం మీద CSAB రౌండ్ 2తో మనకి ఈ సంవత్సరం సంబంధించిన ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీఎస్ యొక్క అడ్మిషన్లు ముగిసినట్టుగా భావించవచ్చు. అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్, అభినందనలు తెలియజేస్తూ ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.